అందరికీ హాయ్ అండి. బీరకాయలో ఎన్నో రకాల కూరలు గ్రేవీలో వండొచ్చు. ఇలాగా ఒకసారి వండండి. సింపుల్గా 10 నిమిషాలు అయిపోయే కర్రీ ఇప్పుడు చూసేద్దామంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్. ఇలా ఒక 2 బీరకాయలు తీసుకోవాలి. ఆ బీరకాయ కొన్ని బీరకాయల్లో చేదు ఉంటుంది. దానికోసమే కట్ చేసే ముందు ఆ తొట్టు కట్ చేసుకుని మనం టేస్ట్ అనేది చూడాలండి. చేదుగుంటే యూజ్ చేయొద్దు, చేదు లేదంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడు కూడా బీరకాయ అనేది కొన్ని చేదుగుంటాయి, కొన్ని చేదు ఉండదు. బీరకాయ తొక్క మనం తీయక్కర్లేదండి. ఆ నారు ఉంటుంది కదా, ఆ పైన నారు మాత్రం తీసుకోవాలి. ఆ గ్రీన్ అని ఆ తొక్క అనేది కొంచెం ఉంటేనే మనకి ఆ మొక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. తొక్క తీసేస్తే మొక్క మెత్తబడిపోతుంది. ఓకేనా? దానికోసమనే కొంచెం తొక్క అనేది ఉంచుకోవాలి. ఈ కర్రీకి ఈ కూరకు వచ్చేసి మనకి మొక్కలు ఒక 2 ఇంచులాగా ఉండాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా చూడండి, ఇలాగా 2 ఇంచులాగా ఉండాలి. ఈ సైజు లాగా ఉండాలి. బీరకాయలన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి. మనం దీనికి ఒక్కొక్క వెరైటీ కట్ చేస్తాం. ఈ కూరకి మాత్రం ఇలాగనే కట్ చేసుకోవాలి. దీని పేరు వచ్చి ఒడియాలో జొన్ని సొంతుల అంటారు. అంటే పత్తి ఉన్న వాళ్ళు కూడా ఈ కూర తినొచ్చు. ఓకేనా? దాంతోపాటు ఒక 3 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని ఒక 5 నుండి 6 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఒక తెల్లుల్లి దంచుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి, దంచిన తెల్లుల్లి, కరివేపాకు రెబ్బ ఒక 2 వేసుకోండి. తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు, ఈ కూరకి పొడవుగా కట్ చేసుకోవాలండి. గుండ అంటే చాపులా చేయకూడదు. ఇలా పొడవు కట్ చేసుకొని వేగాలంటే కొంచెం ఉప్పు వేసేస్తే ఉల్లిపాయలు వేగమేగుతుంది. దాంతోపాటు నేను మూత కూడా పెట్టాను, మరి కొంచెం వేగని అని. ఇలాగ దోరగా వేగాలండి. ఎక్కువ బ్రౌన్ కలర్ ఏమో వచ్చే అవసరం లేదు. ఇలాగ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో పసుపు కానీ కారం కానీ పడదండి, ఓన్లీ ఉప్పు మాత్రం పడుతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఈ బీరకాయ కూర కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఫాస్ట్గా 10 నిమిషాలు అయిపోతుంది. చూడండి ఒకసారి, మనం బీరకాయలో నీరు వేయకపోయినా ఎంత నీరు వచ్చింది కదా, అదే నీరుతో ఉడుకుతుంది. బీరకాయ కూర ఎక్కువ నీరు తీసుకోదు, ఎక్కువ టైము తీసుకోదండి, వేగం ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకబెడితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ వచ్చి ఒడియాలోన జొన్ని సొంతుల అంటారు. మనం బీరకాయ కూర అనుకుంటాం. ఇందులో పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ అయిపోయింది. కావాలంటే కొంచెం గరం మసాలా వేసుకుంటే బీరకాయ సొంతుల రెడీ అయిపోతుంది. మీకు ఈ బీరకాయ సొంతుల వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్. ఓకేనా? అందరికీ బాయ్.